నాగలక్ష్మీదేవతయే ఓం నమో నమస్త్రిభ్యం నమో నమ హ్యామి నాగమాతే నమో నాగలోకే నాగదేవతే ఓం నమో నమస్త్రిభ్యం హ్యామి ఓం భవానీ శాంకరి. ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చి అతను స్వహస్తాలతో తను అమ్మవారిని తమేకంగా చూసుకుంటూ తన స్వహస్తాలతో అమ్మవారికి శ్రీచక్రానికి అమ్మవారికి అభిషేకం చేసుకొని తన కోరికల్ని విన్నవించుకుంటున్నాడు. అమ్మవారు తన కోరికల్ని తీర్చడానికి అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో మధురానగర్ విజయవాడ బాపూజీ రోడ్లో శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో కొలువై ఉన్న ఈ అమ్మవారు ఈ శ్రీచక్రానికి భక్తులందరి చేత పూజలు అందుకుని భక్తులందరికీ దీవెనలు ఇస్తూ షోడోపచార పూజలు తీసుకుంటూ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తులు కొలువై ఉండి త్రిశక్తి రూపంలో కొలువై ఉంటూ అమ్మవార్లు కాళిగా, దుర్గగా, చండిగా అందరి కోరికలను నెరవేరుస్తూ అమ్మ ఉన్నారు. సరస్వతీదేవిగా కూడా ఇక్కడ అమ్మవారు త్రిశక్తుల్లో ఈ సరస్వతీదేవి అమ్మవారు కొన్నది కాదు. అమ్మవారు స్థానంలో వెలిసి ఉన్నదే, స్థానంలో నుంచి ఉద్భవించింది ఆ అమ్మవారు. ఆ సరస్వతీదేవి అమ్మవారు లక్ష్మీదేవి సహితంతో అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్ములుగా అమ్మవారు ఈ త్రిశక్తి పీఠంలో ఈ శ్రీచక్రంతో కలిసి అమ్మవారు కొలువై భక్తులందరూ పూజలు అందుకుంటూ శ్రీ నాగలక్ష్మి అమ్మవారిగా ఈ స్థానంలో ఉండి ఉన్నారు. ఈ పూజలు అందుకుంటున్నారు. ఈ నాగలక్ష్మి అమ్మవారికి గుడి స్థానం కట్టాలని అమ్మవారి ఆదేశించారు. గుడి స్థానం కావాలన్నారు. గుడికి స్థానం అనేది కావాలని కోరుకున్నారు కనుక అమ్మవారు గుడి స్థానానికి చేరుకోవటానికి భక్తులందరినీ కోరికలన్నీ తీర్చడానికి సంసిద్ధమై ఉన్నారు. భక్తులందరూ వచ్చి విచ్చేసి అమ్మవారిని కోరికలు కోరుకొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకొని మీ స్వహస్తాలతో పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి మీరందరూ భక్తులుగా అమ్మవారిని సేవించి మీ కోరికలు తీర్చుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీ నాగలక్ష్మి మాత. నాగలక్ష్మి అమ్మవారి సన్నిధి, గుడి సన్నిధి నెరవేర్చడం కోసము మాత్రమే మీ నాగలక్ష్మి మాత ఇన్ని సంవత్సరాలుగా బయటికి రాని అమ్మవారుని బయటికి ఈరోజు తీసుకువచ్చి ఈరోజు అమ్మవారి గుడి సన్నిధి కావాలి అనే సంకల్పంతో మాత్రమే ఈరోజు బయటికి రావటం అనేది, అమ్మవారిని తీసుకురావడం అనేది జరిగింది. భక్తులందరూ విన్నవించి నాదుకు మీకు మీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకోండి.